నమస్తే 30 లక్షల కోట్లు సామాన్యుల సొమ్ము ఎలక్షన్ రిజల్ట్స్ రోజున మొత్తం లూటీ అయిపోయింది. ఇది స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ అని, దీనికంతటికి కారణం మోడీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్ అని రాహుల్ గాంధీ గద్గదమైన స్వరంతో తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఇక మన దేశ ఏడాది బడ్జెట్లో 75% యూపీ బడ్జెట్ కంటేను 5 రెట్లు ఎక్కువగా అంత పెద్ద మొత్తం జూన్ 4వ తేదీన ఎట్లా కోల్పోయింది. ఇక చూడండి, అందుకు మోదీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్ ఎట్లా కారణమయ్యారు. అది ఎగ్జాక్ట్గా మే 12వ తేదీ అమిత్ షా ఎన్డీటీవీలో ఇంటర్వ్యూ, అది షేర్ల విషయంలో ఎన్డీటీవీ ప్రాఫిట్ ఛానల్లో విపరీతంగా ప్రచారం చేసింది. మీకు అందరికీ తెలుసు, ఎన్డీటీవీ గౌతమ్ అదానీకి చెందినటువంటి మీడియా సంస్థ. అయితే ఆ ముగ్గురికి ఆయన అత్యంత సన్నిహితుడు కావటం మరి విశేషం. ఇక షేర్ మార్కెట్ ఎంతో మందిని తలరాతలను మార్చింది. అది ఆ షేర్ మార్కెటే. మరి ఈ షేర్లను కొనమని దేశ హోంమంత్రి చెప్పటం కాకుండా ప్రధానమంత్రి సైతం స్టాక్ మార్కెట్ సలహాదారునిగా అవతారం ఎత్తి మే 13న ఎన్డీటీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో స్టాక్ మార్కెట్ జూమ్ అవుతుందని చెప్పేసి కరాఖండిగా చెప్పేశారు. ఇక అదే జూన్ 4వ తేదీన ఎట్లాగో రిజల్ట్స్ వచ్చేసాయి. ఎంతో మందిని నష్టపడుతుంది. ఆ డేట్ నాడే చిన్న చిన్న ఇన్వెస్టర్స్ ఆశపడి షేర్స్ కొన్నారు. జూన్ 1వ తేదీన బీజేపీ ఎగ్జిట్ పోల్స్ చూసి భారీ విజయం వస్తుందని మోడీ ప్రభుత్వం అనుకున్నంత స్థాయిలో జూన్ 3వ తేదీన రికార్డ్ స్థాయిలో మార్కెట్ను పెరిగిపోయింది. అదానీ గ్రూప్ కంపెనీలకు చెందిన షేర్లన్నీ జనమంతా భారీగా కొన్నారు. కానీ అక్కడే ఏదో తప్పు జరిగింది. మోడీ ప్రభుత్వం భారీ మెజారిటీతో వచ్చేటువంటి అదానీ కంపెనీలకు, అదానీ గ్రూప్ కంపెనీలకు ఎలాంటి డోకా ఉండదని చెప్పి ఈ విలువ పెరుగుతుందని అనుకొని జనమంతా కొన్నారు. కానీ ఇవాళ రాజకీయ పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఫ్యూచర్లో ఫలానా కంపెనీ బలపడుతుందని ఇప్పుడు అధికంగా షేర్లు కొంటారు. కానీ ఇవాళ ఫలితాలు తారుమారైపోయి వచ్చిన తర్వాత ఫలితాలు తారుమారైపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇమ్మీడియట్గా ఆ షేర్లను వేగంగానే అమ్మేస్తారు కూడాను. అయితే ఎంతో నమ్మకంగా చెప్పినటువంటి ఆ ముగ్గురు బీజేపీ విజయడంక భారీ మెజారిటీతో వస్తుందనడంతో ఒక అదానీ షేర్స్ మాత్రం 19.40 లక్షల కోట్లకు చేరుకుంది. అదే జూన్ 4వ తేదీన ఫలితాలు వచ్చేసినాయి. బీజేపీకి ఫుల్ మెజారిటీ వచ్చే అవకాశం ఏమాత్రము లేదన్నటువంటి సమాచారం బయటికి రాగానే స్టాక్ మార్కెట్కు కుప్పకూలింది. బీజేపీ ఫ్రెండ్లీ షేర్స్ అన్ని కొన్నటువంటి ప్రతి ఒక్కరూ తలా పట్టుకొని నష్టపోతానమ్మా అనే కారణంతో ఒక్కసారిగా వచ్చినంత రేటుకు అమ్మేసుకున్నారు. ఇక పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి కొన్న వారంతా తక్కువ రేట్స్కి అమ్మేసుకొని వదిలించేసుకున్నారు. ఇక చిన్న చిన్న ఇన్వెస్టర్లు పెట్టినటువంటి సొమ్మంతా చాలా నష్టపోయారు. అక్కడ ప్రయాణం చేశారని రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నారు. ఇక షేర్ మార్కెట్కు సంబంధించినటువంటి సలహాలు ఇవ్వటం వీరి పనా, లేకపోతే ప్రజల యొక్క పరిపాలనను చూడడమా అని చెప్పి రాహుల్ గాంధీ సూటిగా ఈ నాయకులని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా సరే ప్రజలకు భారీ ఎత్తున నష్టం జరిగింది. షేర్ మార్కెట్లో ఇంత పెద్ద స్కామ్ జరగడం, అందులోనూ ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ రాబోతున్న తరుణంలోనే ఇన్ని కోట్ల రూపాయల స్కామ్ జరగడం, జనం విలవిలలాడిపోవడం అంతా ఒక్కసారిగా జరిగిపోయింది. ఏది ఏమైనా సరే సామాన్య ప్రజానైకాన్ని అతలకుతలం చేసి వారి జీవితాలతో ఆటలాడుకోవడం, ఆ తర్వాత రాజకీయంగా మా గెలుపు మాదని చెప్పడం, డబ్బులు పోగేసుకోవడం, ఇదంతా నిరంతరము సాగే తంతు. కాబట్టి ప్రజలారా, మీరు పావులు కావద్దు. రాజకీయ పార్టీలు ఆడేటువంటి గేమ్లో మీరు పావులైతే ఇక నష్టపోయేది మీరు, మీ తర్వాతి తరం. చూస్తూనే ఉండండి జనహిత టీవీ. మరిన్ని వీడియోల కోసం జనహిత టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.